మన గ్యాదర్ కిషోర్, మాజీ ఎమ్మెల్యే గ్యాదర్ కిషోర్ గారు ఎక్కువ మాట్లాడుతున్నటువంటి వ్యవస్థలో 2023 ఎన్నికల్లో మీరు మర్చిపోయినట్టున్నారు. గ్యాదర్ కిషోర్ గారు, మీ గూబ గుయ్యమనేలా, చెంప చెల్లుమనేలా తుంగతుర్తి ప్రజలు 50253 50,253 ఓట్ల మెజారిటీతో మిమ్మల్ని ఓడించారు. దానినే తెలుగులో గువ్వ గుయ్యమని అని అంటారు. మీరు ఏదో ఎక్కడో మాట్లాడిస్తున్నారు. గతంలో మోసాలు చేసిన వాళ్ళే ఇప్పుడు మీసాలు మెలేస్తా ఉన్నారు. గత 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రంలో మోసాలు చేసిన బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు మీసాలు మెలేసి మాట్లాడుతున్నారు. మీకు మతి భ్రమించిందా, లేకుంటే అహంకారం ఇంకా నెత్తికెక్కిందా, లేకుంటే మీరే ఇంకా అధికారం ఉందనుకుంటున్నారా? అది మీరు ముందు గుర్తు తెచ్చుకోండి. గ్యాదర్ కిషోర్ అనే ఒక చిన్న బీఆర్ఎస్ నాయకుడిని అసలు మర్చిపోయారు మొత్తం అందరూ. నన్ను గుర్తు పెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారి పైన అవాకులు చెవాకులు మాట్లాడుతూ ఉన్నారు. గ్యాదర్ కిషోర్ గారు మిమ్మల్ని మీ గువ్వ గుయ్యి అనేటట్టు 50,000 మెజారిటీతో మిమ్మల్ని తరిమి కొట్టిరు తుంగతుర్తి ప్రజలు. అది మీ స్థాయి, అది మీ స్థాయి. కాబట్టి మీ స్థాయి తగ్గట్టు మాట్లాడండి. మీ స్థాయి తగ్గట్టు మాట్లాడితే చాలా బాగుంటుంది. ఇంకా ఈ కేటీఆర్ గత 10 ఏళ్ళు మోసాలు చేసి లేని మీసాలను తిప్పుతా ఉన్నాడు. మీరు తలకిందులో తప్పొచ్చు చేసినా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని మర్చిపోయారని చెప్పి గుర్తిస్తా ఉన్నా. మీరు చేసిన మోసాలు ఎవ్వరు చేయలేరు. ఎందుకంటే మోసాలలో మీకు డిగ్రీ ఉంది, మోసాలు చేయడంలో మీకు డిగ్రీ ఉంది, యూనివర్సిటీ పట్టా కూడా ఉంది అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. 50,000తో ఓడిపోయినటువంటి ఈ గ్యాదర్ కిషోర్ గారు, మీరు వార్డు మెంబర్కి ఎక్కువ, సర్పంచ్కి తక్కువ. మీ స్థాయితో మంచుంటే చాలా మంచిగా మాట్లాడతాము. ఏదో మైక్ ఉంది కదా అని చెప్పి చిల్లర మల్లరగా మాట్లాడితే మేము కూడా మీకు తగ్గట్టిన భాషలో మీకు అర్థమయ్యే విధంగా, మీ చెవులల్లో మంచిగా ఎక్కే విధంగా, మీ బుర్రలో ఎప్పుడు ఉండిపోయే విధంగా మాట్లాడతాము. తుంగతుర్తి ప్రజలు మిమ్మల్ని టర్రమని చింపి బర్రమని పాడేసిర్రు. కాబట్టి మీరు ఎక్కువ మాట్లాడితే అది మీకే అప్రతిష్ట. కేటీఆర్ గారిని పట్టించుకోవట్లేదు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అని చెప్పి ఆయన ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నాడు. కేటీఆర్ గారికి ఓ చిన్న సూచన, ముందు మీరు హరీష్ రావు గారితో తాడో పేరు తెలుసుకోండి. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజకీయం గురించి మాట్లాడండి. ముందు మీ పార్టీలో బట్టి హరీష్ రావు గారితో తాడో పేరు తేల్చుకోండి. ఇంతకీ నంబర్ 2 ఎవరని? టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలా నంబర్ 2 ఎవరని చెప్పి ముందు మీరే తేల్చుకోండి. ఆ తర్వాత తెలంగాణ రాజకీయం గురించి మాట్లాడండి. ధన్యవాదాలు.
మేమిచ్చిన 21,000 కోట్ల రుణమాఫీ గురించి తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి సన్నాలకు 500 గురించి తెలుస్తుంది. అదేవిధంగా మేమిచ్చే 200 యూనిట్ల యొక్క విద్యుత్ గురించి తెలుస్తుంది. మేమిచ్చినటువంటి 55,000 పైచీలకు ఉద్యోగాల గురించి తెలుస్తుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో తెలుస్తుంది. గత 10 ఏళ్లుగా మీరు చేసిన మోసాలను తెలుస్తుంది. గత 10 ఏళ్లుగా మీరు పెట్టిన ఇబ్బంది పెట్టినటువంటి అమలు కుటుంబం గురించి మీకు తెలుస్తుంది. గత 10 ఏళ్లుగా మీరు ఉద్యోగులని అవహేళనపరిచారు, దాని గురించి మీకు తెలుస్తుంది. ఇవన్నీ మీకు తెలుస్తాయి. కేటీఆర్ గారు ఆయన ఆరోగ్య దృష్ట్యా మీకు మంచి సూచన మీకు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి ఫలాలను ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. కాబట్టి ఆయన ఏదో పాదయాత్ర చేయాలనుకుంటారు, చేయండి, మంచిదే. కానీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి ఫలాలు కూడా మీరు తెలుసుకొని అందరికి తెలియజేయండి.